నమస్తే. ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందు ఇవాళ ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ఆహ్, ఉన్న ఉన్నత విశ్వవిద్యాలయాల్లో అది ఐఐటీ, ఐఐఎమ్స్ తర్వాత ఈవెన్ సెంట్రల్ యూనివర్సిటీస్‌తో మొదలుకుంటే దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా రంగం మీద పనిచేస్తున్నటువంటి మేధావులందరూ కూడా పరోక్షంగా, ప్రత్యక్షంగా డిబేట్ చేస్తున్నటువంటి ఒక మేజర్ సబ్జెక్ట్ ఏంటంటే ఎన్ఈపీ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ 2020. దీంట్లో 2020లో మొట్టమొదటిసారిగా అంటే వాస్తవానికి మొట్టమొదటిసారి కాదిది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉండాలనేటువంటి ఒక ప్రాథమిక ప్రశ్న మేధావుల ముందు, రాజకీయవేత్తల ముందు ఉన్నప్పుడు, ఈ దేశంలో ఈ దేశానికి సంబంధించిన ఈ దేశందైన జ్ఞాన సిద్ధాంతాన్ని ఈ దేశ ప్రజలకు, రాబోయేటువంటి యువతకు అందించాలనేటువంటి ఒక గురుతర బాధ్యతను ముందు పెట్టుకున్నటువంటి మేధావులు, ఆనాడు విద్యావేత్తలు, అట్లాగే రాజకీయ నాయకులు చాలా సున్నితమైన అంశమైనప్పటికీ చాలా సూక్ష్మమైన పరిశోధన చేసిన మాట వాస్తవం. సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి విద్యావేత్త, రాజకీయవేత్త నుంచి మొదలుకుంటే, కొఠారి కమిషన్ వరకు, ఆ తర్వాత అనేక రకరకాల ఇప్పుడు శ్యామ్ పెట్రో గాని, తర్వాత ఇంకా రకరకాల మంది ఈ విద్యా వ్యవస్థ మీద విద్యావేత్తలు, సామాజికవేత్తలు, సోషాలజిస్టులు విద్యా వ్యవస్థ ఇండియాలో ఎలా ఉందనేటువంటి అనేక ప్రయోగాలు, పరిశోధనలు, కన్క్లూజన్స్ ఇచ్చినప్పటికీ 1950 నుంచి ఒక రకమైన విద్యా వ్యవస్థ కొనసాగింది. ముఖ్యంగా భారతదేశంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మౌలికమైన ప్రశ్న సమాజంలో ఉన్నటువంటి విద్యావేత్తల మీద ఒక చర్చ వచ్చింది. అదేంటంటే భారతదేశానికి స్వాతంత్రం రావడానికంటే ముందు ప్రధానంగా బ్రిటిష్ వాళ్ళు ఈ భారత సమాజాన్ని ఆక్రమించి, బ్రిటిష్ వాళ్ళు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో 1835లో లార్డ్ మెకాలే ఎవరైతే ఉన్నారో ఆయన రూపొందించినటువంటి విద్యా వ్యవస్థ మాత్రమే భారతదేశంలో ఇప్పటికీ అది కొనసాగుతుంది. క్లుప్తంగా చెప్పాలి అనంటే, భారతదేశంలో మెకాలే విద్యా వ్యవస్థ అంటే ఏమిటి అని ప్రశ్నేసుకున్నప్పుడు, ముఖ్యంగా జాతీయవాదులుగా పేర్కొనబడుతున్నటువంటి కొంతమంది మేధావులు, రాజకీయవేత్తలు చెప్తుందేంటంటే, లార్డ్ మెకాలే 1835లో రూపొందించినటువంటి విద్యా విధానం ఏమిటంటే, భారతదేశంలో ఉన్నటువంటి ఆ కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి యువతను బ్రిటిష్ వాళ్ళు, ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా బ్రిటిష్ వాళ్ళు కలోనియల్ రూలర్సు వాళ్ళ కంపెనీలలో లేదా వాళ్ళ పరిపాలనా వ్యవస్థలలో గుమాస్తాలుగా లేదా క్లర్క్స్‌గా అంటే ఆనాడు అధికారంలో ఉన్నటువంటి రాజ్య వ్యవస్థకు అనుబంధంగా పనిచేయడానికి కావాల్సినటువంటి గుమాస్తాలను లేదా క్లర్క్‌లను తయారు చేయడానికి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థను మాత్రమే ఆనాడు మెకాలే రూపొందించినాడు. అందులో ప్రధానంగా ఈ దేశంలో విలసిల్లినటువంటి అనేక సువిశాలమైనటువంటి భారతదేశంలో వెలసిల్లినటువంటి అనేక భాషల్ని గూడా అది ఆ విద్యా వ్యవస్థలో పూర్తిగా వాటి ప్రాధాన్యత తగ్గించి ఇంగ్లీష్‌ను ముందుకు తీసుకురావడం జరిగిందని, అట్లాగే భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా మనుగడలో కొనసాగుతున్నటువంటి జ్ఞాన పరంపర ఏదైతే ఉందో, జ్ఞాన సిద్ధాంతం ఏదైతే ఉంటే అంటే భారతీయులుగా ఈ దేశంలో ఉన్నటువంటి భిన్నమైన సంస్కృతులు, భిన్నమైన వారసత్వం, భిన్నమైన జీవన విధానం, భిన్నమైన ఆహారపు అలవాట్లు, భిన్నమైన జ్ఞాన అన్వేషణలను పూర్తిగా ధ్వంసం జేసి బ్రిటిష్ ఇండియాలో కేవలము వాటికి సంబంధించిన ప్రాధాన్యత ఏం లేకుండా కేవలము ఇంగ్లీష్ ఎడ్యుకేషన్‌ని, ఇంగ్లాండ్ మైండ్ సెట్‌ని తీసుకురావడం జరిగిందనేటువంటి వాదన చాలా కాలంగా జరుగుతుంది. మరొకసారి బలంగా ఈ మధ్య కాలంలో కూడా వచ్చింది. అటు సర్వేపల్లి రాధాకృష్ణ నుంచి మొదలుకుంటే కొఠారి కమిషన్ వరకు గూడా, కొఠారి కమిషన్ తర్వాత గూడా మొన్నటి వరకు కస్తూరి రంగన్ గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఈ ఎన్ఈపీ 2020 ఏదైతే ఉందో, ఈ మొత్తము ఈ టెక్స్ట్ బయటకొచ్చేంత వరకు దాకా గూడా ఈ వాదన జరుగుతుంది. అయితే ఇవాళ ఎన్ఈపీ 2020 అనేది
అనేక రకాల కొత్త ఆలోచనలను గూడా ఆవిష్కరించిన మాట వాస్తవం. సమూలంగా అంటే ఈ అంగన్వాడీ స్థాయి నుంచి అంటే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ప్రారంభమై అత్యున్నత స్థాయి అయినటువంటి పరిశోధన రంగాని వరకు కూడా అంటే పిల్లవాడు పుట్టిన తల్లి గర్భం నుంచి పుట్టి బయటపడ్డ తర్వాత 2 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ నుంచి ప్రారంభమైతే, తర్వాత తను ఎదిగి దాదాపు పరిశోధనలు చేసి, రీసెర్చ్ చేసి, కొత్త విషయాలను కనుగొని సమాజానికి తన జ్ఞానాన్ని అందించే వరకు గూడా అది ఏ రంగమైనా కావచ్చు. అంటే విద్యారంగం అనేటువంటిది ఒక మౌలిక ఒక సెక్టార్‌గా కనబడుతున్నప్పటికీ, దాంట్లో మెడికల్ ఎడ్యుకేషన్ ఉండవచ్చు, ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ఉండవచ్చు, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ఉండవచ్చు, సామాజిక శాస్త్రాలకు సంబంధించిన ఎడ్యుకేషన్ ఉంటది, ఈస్థెటిక్ సైన్స్ ఉంటది. తర్వాత సాహిత్యానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఉంటది. మనిషిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తున్న అన్ని రకాల జ్ఞాన పరంపరలకు సంబంధించిన అన్వేషణ, పరిశోధన, పరిశీలనకు సంబంధించినదే ఎడ్యుకేషన్. ఈ మొత్తం వ్యవస్థలో భారతదేశానికి సంబంధించినటువంటి ఒరిజినల్ జ్ఞాన సిద్ధాంతాన్ని, ఒరిజినల్ జ్ఞానాన్ని విద్యా వ్యవస్థలోకి తీసుకురావడమే ఎన్‌ఈపీ 2020 యొక్క ప్రధాన ధ్యేయం అని చెప్పేసి, ఆ ఎన్‌ఈపీ 2020ని డ్రాఫ్ట్ చేసినటువంటి పెద్దలు, విద్యావేత్తలు చెప్పిన మాట. అందులో చాలా రకాల అంశాలున్నాయి. నేను ఆ విషయాల్లోకెళ్ళకుండా ఈ ఎన్‌ఈపీ 2020 అనేటువంటి టెక్స్ట్‌లో భాగంగా ఈ మధ్య కాలంలో ఐఐటీస్‌లల్లా, తర్వాత ఐఐఎమ్స్‌లల్లా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి సెంట్రల్ యూనివర్సిటీస్‌లల్లా ప్రధానంగా ఎక్కువ స్థాయిలో, అట్లాగే ఈ భారతీయ జ్ఞాన సిద్ధాంతాన్ని మొత్తం సభ్య సమాజానికి ముఖ్యంగా విద్యా వ్యవస్థలోకి తీసుకురావాలని పనిచేస్తున్నటువంటి వ్యవస్థలు, సంస్థలు, ఆర్గనైజేషన్స్ గూడా ఆహ్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేటువంటి దాన్ని చాలా విస్తృతంగా దాని మీద చర్చ చేయడం జరిగింది. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది గూడా ఇవాళ ఎన్‌ఈపీ 2020 గ్రంథంలో పొందుపరచబడ్డ అనేక మౌలికమైన అంశాలలో అదొకటి. అయితే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పెద్దలు ఏం మాట్లాడుతున్నారు? ప్రధానంగా మౌలికంగా వాళ్ళు చర్చిస్తున్నటువంటి అంశాలేమిటి? నిజంగా వాళ్ళు చర్చిస్తున్నటువంటి అంశాలు మాత్రమే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌లోకి వస్తాయా? లేదా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేటువంటి ఈ యొక్క భావాన్ని దాని పరిధిని విస్తృతపరచవలసిన అవసరం ఉందా? అనేటువంటి దాని మీదనే ఈ వీడియో ద్వారా నేను ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నాను. ఇవాళ ఐఐటీస్, ఐఐఎమ్స్ అటు మద్రాస్ ఐఐటీస్ కావచ్చు, దేశంలో ఉన్నటువంటి అన్ని ఐఐటీస్‌లకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద ప్రొఫెసర్స్, దాని డైరెక్టర్స్ వాళ్ళు ప్రధానంగా మ్యాథమెటిషియన్స్, సైంటిస్టులు, ఇంజినీర్సు రకరకాల నిష్ణాతులు వాళ్ళు. వాళ్ళు ఎన్నుకున్నటువంటి సబ్జెక్టులలో దేశంలోనే కొంతమందైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అతి కొద్ది మంది జ్ఞాన సంపన్నుల్లో వాళ్ళు చాలా పేరెన్నికన్న వాళ్ళే. కాబట్టి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, వాళ్ళ యొక్క అథెంటిసిటీని క్వెషన్ చేయడం కాదు గాని నా ఉద్దేశ్యము. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఈ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేటువంటి ఒక బ్రాడ్ ఫ్రేమ్‌వర్క్‌లో వాళ్ళు ప్రస్తావిస్తున్నటువంటి అంశాలేమిటి? ఏ ఏ అంశాలు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌లో అంటే ఏన్షియంట్ టైమ్‌లో గావచ్చు, మిడివల్ టైమ్‌లో గావచ్చు, బ్రిటిష్ వాళ్ళు రావడానికంటే ముందు, బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో పాలకులుగా స్థిరపడడానికంటే ముందు, ఒక్క మాటలో చెప్పాలంటే 1835లో మెకాలే విద్యా వ్యవస్థ రావడం కంటే ముందు ఈ దేశంలో విలసిల్లినటువంటి జ్ఞానం పరంపరకు సంబంధించిన ఆనవాళ్ళన్నిటిని గూడా ఇవాళ మళ్ళీ ఒకసారి పునర పునర్నిర్వచించవలసిన అవసరం ఉంది. లేదా పునరేకీకరణ చేయవలసిన అవసరం ఉంది. వాటన్నిటికి సంబంధించిన ఆధారాలను ఇప్పుడు గతంలో ఏన్షియంట్ టైమ్‌లో, మిడివల్ టైమ్‌లో వర్ధిల్లినటువంటి జ్ఞాన సంపదను ఇప్పుడు మానవ సమాజానికి అందివచ్చినటువంటి సైన్స్, టెక్నాలజీ యొక్క సహకారం ద్వారా అంటే ఏన్షియంట్ అండ్ మోడర్న్ కాంబినేషన్ ద్వారా భారతీయ భారతీయతకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని, జ్ఞానధారలను ప్రపంచానికి పరిచయం చేయవలసిన అవసరం ఉంది. ప్రధానంగా రాబోయేటువంటి యువతరానికి అందించవలసిన అవసరం ఉంది. తద్వారా మాత్రమే భారతదేశం రాబోయే కాలంలో విశ్వగురువుగా ఎదగడానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి బలమైన వాదన చేస్తున్నారు. ఈ బలమైన వాదనలో ప్రధానంగా విస్తృతంగా సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే అకాడమిక్ సర్కిల్‌లలో కావచ్చు, లేదంటే నేషనల్, ఇంటర్నేషనల్ వర్క్‌షాప్స్, సెమినార్స్ జరుగుతున్నాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా. ఎక్కడ చూసినా గూడా ఎక్కువ ఎట్లాంటి అంశాలొస్తున్నాయనేది గనుక ఒక్కసారి మనం పరిశీలిస్తే ప్రధానంగా ఏన్షియంట్ టైమ్‌లో ఉన్నటువంటి ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్,
దానికి అంటే భారతీయ సంస్కృతిలో, భారతీయ ఆహారపు అలవాట్లో భాగంగా, అంతర్భాగంగా ఉన్నటువంటి ఏన్షియంట్ టైమ్‌లో లేదా మిడివల్ టైమ్‌లో వర్ధిల్లున్నటువంటి ఫుడ్ టెక్నాలజీ లేదా ఫుడ్ సైన్స్‌కి సంబంధించినటువంటి దానికి సంబంధించిన ఆనవాళ్ళు, దానికి సంబంధించినటువంటి అవగాహన ఇప్పటి తరానికి లేదు. కేవలము ఒక వెస్టర్నైజ్డ్ లేదంటే ఒక యూరోపియన్ సెంట్రిక్ నాలెడ్జ్ మాత్రమే ఇవాళ మనము మన పిల్లలకు ఇంజినీరింగ్ సైన్స్‌లో గావచ్చు, మెడికల్ సైన్స్‌లో గావచ్చు, ఇతరతర అగ్రికల్చర్ సైన్స్‌లో గావచ్చు అందిస్తున్నాము. కాబట్టి భారతీయ పునాదులు కలిగినటువంటి ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన వాటి మీద మళ్ళీ ఒక్కసారి పరిశోధన జరగాలని చెప్పేసి అంటున్నారు. అట్లాగే హెల్త్ అండ్ హోలిస్టిక్ లైఫ్ అంటే ఆహ్, ఆహ్, మన యొక్క ఆరోగ్యము సమ్మిళితమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగడానికి లేదా అంతకుముందు కొనసాగించిన చరిత్ర ఈ దేశానికి ఉందని. దానిలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నటువంటి అంశం ఏందంటే కొన్ని వేల సంవత్సరాలుగా ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రాచీన నాగరికతలో కూడా లేనటువంటి ఒక అవకాశము ఈ మనకు యోగా అనేటువంటి ద్వారా వచ్చింది. అది బౌద్ధం ద్వారా వచ్చిందా? అంతకంటే ముందే ఉందా? అనేటి ఒక ప్రశ్న ఉన్నప్పటికీ, వేదకాలం నుంచి లేదా అంతకు ముందు నుంచి దేశంలోనే హెల్త్‌కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేది. అంటే ప్రకృతి యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా మానవ సమాజము భారతదేశంలో ప్రకృతి నియమ నియమాలకు అనుగుణంగా బతికినటువంటి ఒక జీవిత పరంపర ఉంది ఈ దేశంలో. కానీ రాను రాను ఇండస్ట్రియలైజేషన్ రావడం, అట్లాగే విదేశీయులు ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళొచ్చిన తర్వాత ఈ స్వచ్ఛమైన, ఒక నాణ్యమైన, ప్రకృతికి అనుసంధానంగా ఉన్నటువంటి జీవితము, ఆరోగ్యం అంతా గూడా ఒక రకంగా పూర్తిగా అది ఆల్‌మోస్ట్ కనుమరుగైపోయి కేవలము ఈ మోడర్న్ టెక్నాలజీ లేదంటే ఈ మోడర్న్ కాలంలో వచ్చినటువంటి అంటే ఇండస్ట్రియలైజేషన్ పారిశ్రామిక రంగంలో భాగంగా వచ్చినటువంటి ఈ బయటి దేశాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వంగడాలు రావడం, విత్తనాలు రావడం, ఉత్పత్తి పెరిగింది తప్ప సారం లేదు. జీవిత ఆయుష్ ప్రమాణాలు కూడా తగ్గడానికి ఈ హెల్త్ అండ్ హోలిస్టిక్ లైఫ్ అనేటువంటి ఒక ప్రధానమైన జీవన ధార ఏదైతే ఉందో ఈ దేశంలో, అది పూర్తిగా కనుమరుగైపోయింది. దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ గాని, దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఫార్మ్స్‌నన్నీ కూడా సిస్టమాటిక్‌గా కలోనియల్ రూల్‌లో డిస్ట్రాయ్ చేయబడ్డది. కాబట్టి వాటిని ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి ఆధారాల ద్వారా, గ్రంథాల ద్వారా, ప్రాచీన గ్రంథాల ద్వారా మళ్ళీ వాటి మీద పరిశోధన చేయవలసిన అవసరం ఉందనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి. అట్లాగే అగ్రికల్చర్ సైన్స్ పూర్వకాలంలో అంటే మనకు ఇండస్ సివిలైజేషన్‌లోనే చాలా గొప్ప హరప్ప, మొహంజోదరో లాంటి నాగరికతలు విలసిల్లినాయని, ఆనాడు నదీ పరివాహక ప్రాంతంలోనే విశాలమైనటువంటి, విస్తృతమైనటువంటి వ్యవసాయ రంగం కొనసాగిందని, ఆ తర్వాత కాలంలో గూడా రకరకాల పరాశర స్మృతి ప్రకారం గావచ్చు, లేదంటే ఇక రకరకాల యూనో టెక్స్ట్ ద్వారా మనకు తెలుస్తుందంటే, ఆ కాలంలోనే రకరకాల ప్రత్యేకమైనటువంటి పంటలు పండించారు ఈ దేశంలో అని. ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి హిస్టారికల్ అండ్ ఆర్కరాలజికల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఈ దేశంలో ఇక్కడ పండినటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ సుగంధ ద్రవ్యాలు ఆనాడు భారతదేశంలో ప్రాచీన నాగరికతతో పోటీ పడుతున్నటువంటి చైనా నాగరికత గావచ్చు, అట్లాగే మెసొపొటేమియన్ నాగరికత, బాబిలోనియన్ నాగరికత గావచ్చు, సుమేరియన్ నాగరికత గావచ్చు, గ్రీకు, రోమన్ నాగరికత వాటన్నిటితో కూడా సత్సంబంధాలను కలిగి బిజినెస్‌ను తర్వాత ట్రేడ్ చేసినట్టు హిస్టారికల్‌గా మన దగ్గర హిస్టోరియన్స్ కూడా అంగీకరిస్తున్నారు గదా! ప్రాచీన భారతదేశం మీద పరిశోధన చేసినప్పుడు. కాబట్టి ఆ సైన్స్ ఏమైపోయింది? వాటికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైపోయినాయి? వాటి మీద ఇవాళ విద్యా వ్యవస్థలో ఒక చర్చ జరగాలి. ఒక పరిశోధన జరగాలనేటువంటి వాదన గూడా వస్తుంది. అట్లాగే ఆర్కిటెక్చరల్ సైన్స్ ప్రధానంగా. అంటే ఈ దేవాలయాలు కావచ్చు, లేదా పూర్వకాలంలో నిర్మించినటువంటి రకరకాల అది స్పిరిచ్యువల్ డొమైన్‌కి సంబంధించింది కావచ్చు, అంటే ఆధ్యాత్మిక రంగంతో ముడిపడి ఉన్నటువంటి గుళ్ళు కావచ్చు, ఆధ్యాత్మిక రంగంతో సంబంధం లేకుండా రాజకుటారాలను అంటే కింగ్స్, క్వీన్స్ ఉన్నటువంటి అంటే ఆ మొత్తం రాజధాని నిర్మించడంలో గూడా ఆ కాలంలోనే కొన్ని వందల, వేల అడుగుల యొక్క ఎత్తు, అట్లాగే కొన్ని వందల అడుగుల వెడల్పుతో కూడుకున్నటువంటి అనేక గొప్ప గొప్ప నిర్మాణాలు భారతదేశంలో నిర్మించబడ్డాయి. మరి ఆ నిర్మించడానికి వాడినటువంటి టెక్నాలజీ ఏమైంది? వాటికి సంబంధించిన పూర్వపరాలు ఈ దేశంలో ఇప్పుడు లెవ్వా? ఉంటే వాటిని మరి మన విద్యా వ్యవస్థలో మన పిల్లలకి ఎందుకు చెప్పట్లేదు? అట్లా ఈ రకంగా చాలా వరకు సైన్స్, హెల్త్ సైన్స్, ఫుడ్ సైన్స్, అట్లాగే ఆర్కలాజికల్
కన్‌స్ట్రక్షన్ సైన్స్, ఇంకా రకరకాల వాటి మీద అంటే ప్రధానంగా చెప్పదలుచుకుందంటే వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు, రామాయణము, మహాభారతము ఇట్లా ఈ దేశంలో ప్రాచీన కాలంలో గ్రంథస్థం చేయబడ్డటువంటి అనేక గ్రంథాల ద్వారా, ఆ తర్వాత కాలంలో ఈవెను ఇప్పుడు యురేషియా నుంచి వచ్చినటువంటి ఆహ్, ముస్లిం రాజులు కూడా అంటే వాళ్ళ యొక్క మదర్ టంగ్ అయినటువంటి హీబ్రూ గావచ్చు, లేదంటే ఇంకా అరబిక్ లాంగ్వేజ్‌లో కూడా ఇక్కడ రాయబడ్డటువంటి సంస్కృతంలో గావచ్చు, పాలీ భాషలో రాయబడ్డటువంటి అనేక గ్రంథాలు వాళ్ళ భాషలోకి అన్వయించుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి కొంత టెక్నాలజీ అంటే కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ గావచ్చు, ఇతర అనేక ఫుడ్ టెక్నాలజీ గావచ్చు, ఇక్కడ సమ్మిళితమైపోయి ఒక అద్భుతమైనటువంటి వాతావరణం దేశంలో ఉండే అవి రాను రాను మోడర్నిటీ వచ్చిన తర్వాత, ఆధునికత వచ్చిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళు ఈ పాలకులుగా మన దేశానికొచ్చిన తర్వాత అవి కనుమరుగైపోయినాయి. వాటికి సంబంధించిన ఆనవాళ్ళు ఇవాళ విద్యా వ్యవస్థలో పాఠశాల విద్యలో కావచ్చు, ఉన్నత విద్యలో కావచ్చు, ఎక్కడ గూడా వాటికి సంబంధించిన స్థానం లేకుండా కేవలము క్రీస్తు శకం 14, 15 శతాబ్దంలో రెనెసాన్సా లేదంటే ఈ ఈ రెనెసాన్స్‌ల భాగంలో తర్వాత పెట్టుబడిదారీ రంగంలో భాగంగా వచ్చినటువంటి ఇండస్ట్రియలైజేషన్‌లో భాగంగా వచ్చినటువంటి కేవలము సైన్స్, టెక్నాలజీ అనేటువంటి వాదనతోని మొత్తం మనదైనటువంటి జ్ఞానం అంతా కూడా పోయింది. ఆ జ్ఞానం అంతా కూడా మనం మర్చిపోవాల్సొచ్చింది. పిల్లలకి ఎవ్వరికీ ఈ విషయాల పట్ల అవగాహన ఉండట్లేదు. కాబట్టి దిస్ ఈస్ ద టైమ్. దిస్ ఈస్ ద రైట్ టైమ్. ఇది ఒక సరైనటువంటి సమయం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే భారతదేశం ఆర్థికంగా ఎదుగుతుంది. ఆర్థికంగా ఎదగడమే కాకుండా శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా ప్రపంచంతో పోటీ పడుతుంది. ఇట్లా ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న కాలం ఒకటైతే, శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోగతి సాధించడం జరుగుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి జరుగుతున్నటువంటి దాన్ని అందచ్చినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మనము ఇప్పుడు మనదైనటువంటి అంటే ఈ దేశం యొక్క జ్ఞాన సిద్ధాంతానికి వాటికి సంబంధించిన ఆనవాళ్ళను వెతకడం కోసం, వాటికి సంబంధించినటువంటి పురోగతిని గ్రంథస్థం చేయడం కోసం, వాటిని పిల్లలకు అర్థమయ్యే విధంగా ఒక నూతనమైన మెథడాలజీని రూపొందించి గతంలో ఇప్పుడు వేదిక్ మ్యాథ్స్ అని చెప్పేసి ఈ మధ్య కాలంలో అది చాలా పాపులర్ అయితుంది. అంటే వేదిక్ మ్యాథ్స్ అంటే ప్రాచీన కాలంలో మ్యాథ్స్ లెక్కలు, స్టాటిస్టిక్స్ ఎట్లా ఎవాల్వ్ అయినాయి? ఖగోళ శాస్త్రానికి ఆస్ట్రానమీకి సంబంధించినటువంటి జ్ఞానం ఎలా ఉంది భారతదేశంలో? మరి మనం ఇప్పుడు ఆస్ట్రానమీ అన్నప్పుడల్లా సైన్స్ పుస్తకాలలో అది పాఠశాల విద్య కావచ్చు, లేదంటే జనరల్ నాలెడ్జ్ పుస్తకాల్లో కావచ్చు, ఎక్కడైనా కూడా మనకు బ్రూనో గురించి మాట్లాడతారు. లేదంటే కోపర్నికస్ గురించి మాట్లాడుతున్నాము. లేదంటే గెలీలియో గురించి మాట్లాడుతున్నాము. లేదంటే ఐసాక్ న్యూటన్ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు పరిశోధన చేసిన మాట వాస్తవం. వాళ్ళ జ్ఞానాన్ని అందించిన మాట వాస్తవం. మరి వాళ్ళతో సమానంగా లేదా వాళ్ళకంటే ముందు భారతదేశంలో కూడా ఈ ఆస్ట్రానమీకి సంబంధించినటువంటి, ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక సైన్స్, జ్ఞాన పరంపర, పరిశోధన, పరిశీలన జరిగినట్టు గ్రంథాలలో రాయబడి ఉంది. అయితే గ్రంథాలలో రాయబడి ఉంటే అది పుక్కిటి పురాణాలు అని చెప్పేసి కొట్టి పారేద్దామా? లేదా ప్రాచీన గ్రంథాలుగా పేర్కొనబడ్డటువంటి ఆ గ్రంథాలను ఆధారం చేసుకొని ఎదిగొచ్చినటువంటి సైన్స్, టెక్నాలజీ లేదా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక సైన్స్ కూడా వచ్చింది. వీటి సహకారంతోని రాయబడ్డటువంటి పుస్తకాలలో రాయబడ్డటువంటి అంశాలను తీసుకొని ఇవాళ ఐఐటీస్‌లలో కావచ్చు, ఐఐఎంలలో కావచ్చు, లేదా విశ్వవిద్యాలయాల్లో కావచ్చు పరిశోధన జరగవలసిన అవసరం ఉందని చెప్పేసి ఒక ప్రతిపాదన మాత్రం వస్తుంది. అయితే కొంతమంది చాలా విఘ్నతతో ఆలోచిస్తున్నటువంటి మేధావులు, ఈ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌కి సంబంధించి ప్రమోట్ చేస్తున్న వాళ్ళు, మాట్లాడుతున్న వాళ్ళు ఏమంటున్నారంటే, భారతదేశంలో తప్పకుండా అక్షరబద్ధమైనటువంటి అనేక పుస్తకాలున్నాయి. అనేక టెక్స్ట్‌లున్నాయి. వాటిని చదవడం, అధ్యయనం చేయడం, అవి నిజమా? కాదా? అని పరిశీలించవలసిన అవసరం ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అట్లా గాకుండా కేవలము గతంలో చాలా గొప్పగా ఉండే, గతం చాలా ఘనమైనదని చెప్పేసి సెలబ్రేట్ జేసుకొని, కేవలం ఎట్లాంటి పరిశోధన జేయకుండా, ఎట్లాంటి పరిశీలన జేయకుండా, శాస్త్రీయ పద్ధతితో కూడుకున్నటువంటి ఒక ఎవిడెన్స్ బేస్డ్ నాలెడ్జ్‌ని మనం ఇప్పుడు ప్రొడ్యూస్ జేయకుండా, వాటిని నిరూపించకుండా, గనక కేవలము గతంలో చాలా గొప్పగా ఉండే మా మతం గొప్పది, మా సంస్కృతి గొప్పది, మా జ్ఞాన సిద్ధాంతం గొప్పదని చెప్పేసి మనము మాట్లాడడం వల్ల భారతదేశం యొక్క ఈ మొత్తం ఇంత సీరియస్ సబ్జెక్టు ఒక లాఫింగ్ స్టాక్‌గా మారిపోయేటువంటి ప్రమాదం గూడా ఉంది కాబట్టి, వాటి యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తూనే, వాటి యొక్క అవసరాన్ని గుర్తిస్తూనే, ప్రాచీన జ్ఞానం యొక్క అవసరాన్ని
ఇండియన్ నాలెడ్జ్ సిస్టాన్ని గుర్తిస్తూనే, వాటి గౌరవాన్ని తీసుకొస్తూనే, వాటి మీద సూక్ష్మమైనటువంటి, నిర్దిష్టమైనటువంటి పరిశోధన, పరిశీలన జరగాలనేటువంటి ఒక వాదనొస్తుంది. అది చాలా మంచి వాదన, మంచి సూచన కూడా. బహుశా ఈ విషయం మీద పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ పాయింట్‌ని చాలా సీరియస్‌గా ఆలోచించవలసిన అవసరం ఉంది. ద థర్డ్ పాయింట్ విచ్ ఐ వాంట్ టు డిస్కస్ ఇన్ దిస్ యాస్పెక్ట్ దట్ ఫైన్ ఇప్పుడు, ఇప్పుడు ప్రస్తావించిన పడ్డటువంటి మరి ఫుడ్ సైన్స్ అంటున్నారు గదా! అంటే ఇండియా అంటే ఏందనే ప్రశ్న మౌలికమైన ప్రశ్న ఏసుకోవాల్సొస్తది. భారతదేశం అనంటే భారతదేశంలో నివసిస్తున్నటువంటి ఏ ప్రజారాశులను ఇండియా అని మనం గుర్తిస్తున్నాము. అంటే ఈ దేశంలో మమేకమై ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలను మనం ఇండియాగా భావిస్తున్నామా? ఒకవేళ నిజంగా అన్ని సామాజిక వర్గాలను గనుక మనం భావిస్తే, ఈ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేటువంటి ఈ పరంపరలో ఇంకా ఏమి రావాల్సిన అవసరం ఉంది? ఇంకా ఏ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి జ్ఞానము, వాళ్ళ పరిశోధన, వాళ్ళ సంఘర్షణ ఇవాళ ఈ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌లోకి భాగం కావాల్సిన అవసరం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటివరకు జరుగుతున్నటువంటి మొత్తం చర్చ అంతా గూడా ఒక రకంగా ఈ దేశంలో ఉండేటువంటి అగ్రకులాలుగా లేదా అగ్రవర్ణాలుగా చెప్పబడుతున్నటువంటి కులాలకు సంబంధించినటువంటి సంస్కృతి, జీవన విధానము, వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ వాళ్ళ పరిధిలో అభివృద్ధి చెందినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి వివరణ మాత్రమే జరుగుతుంది తప్ప, అశేష ప్రజానీకమైనటువంటి ఉత్పత్తికారులుగా ఉన్నటువంటి, నిరంతరము ప్రకృతితో సంఘర్షణకు గురై ప్రకృతి నిరంతరం ఒక పరిశోధన అంశంగా మలిచినటువంటి ఈ ఉత్పత్తి కులాలకు సంబంధించిన, ఉత్పత్తి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ అనుభవాలు, వాళ్ళ యొక్క జ్ఞాన సిద్ధాంతాన్ని కూడా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌లోకి తీసుకొస్తున్నామా లేదనేది గూడా ఇవాళ ఈ విషయం మీద పరిశోధన చేస్తున్న వాళ్ళు, లేదా ఈ విషయాన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మరియు మేధావర్గం గూడా ఉదాహరణకు ఫుడ్ టెక్నాలజీ అని చెప్పేసి ఫుడ్ సైన్స్ అని మాట్లాడుతున్నాం. భారతదేశం యొక్క ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ చాలా గొప్పది. భారతదేశం యొక్క ప్రజల యొక్క వంటకాల విధానం కూడా ఇలా ప్రపంచం భారతీయుల యొక్క వంటకాలను అంటే మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్, మన యొక్క ఆహారపు అలవాట్లు, మనం వండేటువంటి పద్ధతి, దాంట్లో కలిపేటువంటి ఇంగ్రీడియెంట్స్ ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ గూడా మన వైపు చూస్తున్నాయి అని చెప్పేసి కరోనా సందర్భంలో కొన్ని వేల మంది చనిపోయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో ఆ మరణాల రేటు తక్కువ ఉండడానికి మన యొక్క ఆహారపు అలవాట్లని జెప్పేసి మాట్లాడుతున్నటువంటి సైంటిస్టులు ఉన్నారు. అట్లాగే చాలామంది ఈవెన్ రాజకీయ ప్రముఖులు గూడా మాట్లాడుతున్నారు. అది దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉందనేది దట్ ఈస్ యెట్ టు యూ నో ఇన్వెస్టిగేట్. బట్ సెట్ అసైడ్ ఇవాళ ఫుడ్ సైన్స్ అని అన్నప్పుడు మరి ఆ ఫుడ్ సైన్స్‌లో భారతదేశంలో ఇవాళ మనం చాలా కంఫర్ట్‌గా అందరం గూడా పెద్దగా ఆలోచించకుండా అన్ని రకాల ఆహార పదార్థాలను, అన్ని రకాల ఇంగ్రీడియెంట్స్, అన్ని రకాల పల్సెస్‌ని, అన్ని రకాల మీట్స్‌ని ఏవైతే తినడానికి అనువైనవో వాటన్నిటిని తినేస్తున్నాం. వాటన్నిటిని ఆహారంలో భాగంగా మనం భాగం చేసుకుంటున్నాం. దానిలో ప్రోటీన్స్ ఉన్నాయి, తర్వాత విటమిన్స్ ఉన్నాయి, తర్వాత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. దానిలో రకరకాల ఈ శరీరానికి కావాల్సిన అన్ని రకాల మౌలిక పదార్థాలు, విటమిన్స్ ఉన్న వాటిని తింటున్నామని జెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇక్కడ మౌలికమైన ప్రశ్న ఏందంటే, నాలాంటి వాళ్ళ యొక్క ఉద్దేశంలో మౌలికమైన ప్రశ్న ఏందంటే, భారతదేశంలో తినదగిన ఆహార పదార్థాలను గుర్తించిందెవరు? తప్పకుండా ఆదివాసులు. ఇవాళ ఇప్పటికి గూడా అడవులలో నివసిస్తున్న ఆదివాసులే మన భారతదేశంలో ఉన్న ప్రజలందరం కూడా చాలా ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలను మనం స్వీకరించడానికి ఇవాళ ఈ 21st సెంచరీలో అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు తినగలుగుతున్న ఆహారాన్ని నిర్దేశించి, సేకరించి, వాటిని సెగ్రిగేట్ చేసి, యెస్ ఈ ఆహార పదార్థాలు తినదగినయి. ఇగో ఈ వస్తువులు, ఈ ఆహార పదార్థాలు తినడానికి వీలు లేదు. ఇవి ఆహార పదార్థాలు కాదు. ఇవి విష పదార్థాలని నిర్ధారించింది మొట్టమొదటిసారిగా ప్రాచీన కాలంలో ఆదివాసులు, ట్రైబ్స్. మరి వాళ్ళకు ఈ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌లో వాళ్ళకు గౌరవం ఉందా? ఈ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అని మనం మాట్లాడుతున్న దానిలో వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ప్రయోగాలు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళు ఇప్పటికీ అడవులలో, పెద్ద పెద్ద కొండలలో, కోనలలో, ఫారెస్ట్‌లలో వాళ్ళు పండిస్తున్న పంటలు, వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఒరిజినాలిటీని ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌లోకి మనం తీసుకొస్తామా? లేదా? అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. నా వరకైతే అది కూడా అందులో పార్ట్ కావాల్సిన అవసరం ఉంది. అట్లాగే హెల్త్ అండ్ హోలిస్టిక్ లైఫ్ అని అంటున్నాం. అంటే కేవలము మనిషి శరీరంలో ఉన్నటువంటి మెదడును మాత్రమే ట్రైనింగ్ చేస్తే సరిపోదు.
మనసును గూడా ట్రైనింగ్ జేయాలని జెప్పేసి, మనసు, హృదయాన్ని మరియు మెదడును రెండిటిని అనుసంధానం చేసేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియనే యోగా అభ్యాసం అని అంటారు. యోజన లేదా యోగా అభ్యాసం అని చెప్పేసి అది భారతీయ సంస్కృతిలో అంతర్భాగం అని అంటున్నాం. ఇవాళ ప్రపంచంలో ఎవరు కూడా దాన్ని డిస్ప్యూట్ చేసేటువంటి పరిస్థితి లేదు. అది వాస్తవం. బౌద్ధ కాలంలో అది ఇంకా చాలా విస్తృతంగా ఈ దేశంలో విలసిల్లి ప్రపంచవ్యాప్తంగా అది ప్రచారంలోకి పోయిన మాట వాస్తవం. కానీ ఈ హెల్త్ అండ్ హోలిస్టిక్ లైఫ్‌లో బౌద్ధం కావచ్చు, లేదా జైనం కావచ్చు, అంతకంటే ముందు ఉన్నటువంటి వాస్తవానికి ఒక అంటే జీవితం ఎలా వస్తది? మనిషి పుట్టుకకు, ప్రకృతికి ఉన్నటువంటి సంబంధము, జీవితం 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే శాస్త్రీయంగా, హేతుబద్ధంగా జీవితాన్ని కొనసాగించాలె. ప్రకృతి యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా జీవితాన్ని మనం కొనసాగించాలని చెప్పినటువంటి ప్రాచీన హేతువాదులు, చార్వాకులు, లోకాయతులు, సంఖ్యాకుల యొక్క వాళ్ళ సిద్ధాంతాన్ని గూడా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌లోకి తీసుకొని మనం మాట్లాడుతున్నామా లేదా అనేటువంటిది. ఉదాహరణకు మెట్రాలజీ అంటే ఎప్పుడో ప్రాచీన కాలంలోనే ఇప్పుడు ఈ ఆర్యులు రావడానికంటే ముందు లేదా ఆర్యులు ఈ దేశానికొచ్చిన తర్వాత అంటే క్రీస్తు పూర్వము 4వ శతాబ్దం, 5వ శతాబ్ద కాలంలోనే భారతదేశంలో ఐరన్ ఓర్ అంటే ఇనుప ఖనిజం కనుగొనబడ్డది. ఇనుమును ఒక ద్రవంగా మార్చినటువంటి సైన్స్, టెక్నాలజీ ఈ దేశంలో అట్లాంటి ఒక పెద్ద పెద్ద వ్యవస్థలు ఉన్నాయని చెప్పేసి దాని యొక్క అవశేషమే ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి ఒక ఆహ్, ఆహ్, ఓహ్! బ్లాక్ స్మిత్ కమ్మరి, కమ్మరి వాళ్ళ కొలిమి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. అట్లా మాట్లాడుకున్నప్పుడు ఈ మొత్తం అనుభవాలన్నీ కూడా రావాలి. ఇప్పుడు కమ్మరి కొలిమిని, వడ్రంగి యొక్క యూనో జ్ఞానాన్ని, కంసాలి యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైన ఆభరణాలు తయారు చేస్తున్నటువంటి మన గోల్డ్ స్మిత్ యొక్క జ్ఞానాన్ని గూడా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌లో మనం తీసుకొస్తున్నామా లేదా? అనేటువంటిది గూడా ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది. అట్లాగే ఆర్కిటెక్చర్‌కి సంబంధించి మనం చాలా పరిశోధన చేయాలని అంటున్నారు. ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే ఈ ఆర్కిటెక్చర్ నిర్మాణం చేసిందెవరు? అది గుడి గావచ్చు, అది బడి గావచ్చు, అది మసీదు గావచ్చు, అది చర్చ్ గావచ్చు, లేదా రాజులు, రాణులు, ఉన్నత సామాజిక వర్గాలు నివసించడానికి నిర్మించినటువంటి పెద్ద పెద్ద భవనాలు గావచ్చు, అంతఃపురాలు గావచ్చు, వీటన్నిటిని కట్టినటువంటి వాళ్ళెవరు? ఈ దేశంలో కూలీలు, ఈ దేశంలో కార్మికులు, కర్షకులు. మరి ఆ ప్రజల యొక్క జ్ఞానమే కదా అది. వాటిని గౌరవించేటువంటి సంస్కృతి ఈ దేశంలో ఉందా? ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అంటే ఒక జంతువు నుంచి చర్మాన్ని ఒలిచి, చర్మాన్ని ప్రాసెస్ చేసి, చాలా సైంటిఫిక్‌గా అనేక రకాలైనటువంటి లేపనాలు, తర్వాత రకరకాల అడవి నుంచి తీసుకొచ్చినటువంటి అనేక చెట్ల ప్రసరణలు, తర్వాత అనేక రకాల ప్రాసెస్ చేసి, ఒక చెప్పును తయారు చేసిన, ఒక షూని తయారు చేసినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఒక చమార్‌ను, ఒక మాదిగను ఇవాళ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌లో మనం భాగం చేసుకుంటున్నాం అనేది కూడా ప్రధానమైనటువంటి అంశం. ఈ దేశంలో ఉన్నటువంటి అశేష ప్రజానీకానికి కారడవులను నరికి, చిట్టడవులను నరికి, మొత్తం నేలనంతా చదును చేసి, నల్లటి మట్టి నుంచి తెల్లని బువ్వ తీసి ప్రపంచానికి అన్నం అందించినటువంటి రైతును, రైతు కూలీలను ప్రధానంగా ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సంబంధించిన జ్ఞానాన్ని మనం ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌లోకి తీసుకొస్తున్నామా లేదా అనేది కూడా ఉదాహరణకు నాగరికత అంటేనే బట్టలేసుకోవడం. మరి ప్రపంచానికి ఈ భారతదేశంలో ఉన్న అశేష ప్రజానీకానికి, అన్ని కులాలకు, అన్ని మతాలకు గొప్ప గొప్ప వాళ్ళకి గూడా గొప్ప గొప్ప బట్టలను నేసిచ్చినటువంటి నేతన్నా లేదా మాల నేత కానిని ఇవాళ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌లోకి మనం తీసుకుంటున్నామా లేదా అనేటువంటి ప్రశ్న గూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తంగా అట్లాగే ఒక అద్భుతమైన సైంటిస్టు గౌడన్న. మనం టాడీ టాపర్స్ అంటాం ఇంగ్లీష్‌లో. వీళ్ళు కొన్ని అంత పెద్ద చెట్టుకు ఎక్కి అది తాటి చెట్టు గావచ్చు, ఈత చెట్టు గావచ్చు, అంత పెద్ద చెట్టు స్వతహాగా వితౌట్ మిషన్ సహకారంతోనెక్కి ఒక చాలా శాస్త్రీయబద్ధంగా క్రాఫ్ట్ చేసి, ఆ యొక్క చెట్టు యొక్క గొలను కోస్తారు. కోసి దాని నుంచి సన్నని ధార ద్వారా అది నీరా లేదంటే తర్వాత ప్యాడీగా మారి ఇవాళ బయటకొస్తుంది. అట్లాగే ప్రతి ఒక్క మన భారతదేశంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలను తీసుకుంటే వీళ్ళందరూ గూడా గొప్ప గొప్ప సైన్స్‌ని కనిపెట్టిన వాళ్ళే. గొప్ప గొప్ప టెక్నాలజీతోని ఉత్పత్తి చేసిన వాళ్ళే. అయితే దురదృష్టం ఏందంటే మన భారతదేశంలో కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు గాని నేననే మాట. దురదృష్టం ఏందంటే ఈ దేశంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది లేదు. శ్రమను గౌరవించేటువంటి మానసిక స్థితి ఈ దేశంలో మన
మన యొక్క జీవిత పరంపరలో ఈ దేశం యొక్క సంస్కృతిలో అదెక్కడో మిస్ అయింది. కేవలము ఉన్నత సామాజిక వర్గాలుగా చెప్పబడుతున్నటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన జీవితమే భారతీయ జీవితము. వాళ్ళకి సంబంధించినటువంటి సాహిత్యమే భారతీయ సంస్కృతి, భారత సాహిత్యం. వాళ్ళు పాడేటువంటి పాటనే భారతీయ పాట, భారతీయ సంగీతము. వాళ్ళు వాడినటువంటి వాయిద్యాలు మాత్రమే భారతీయత యొక్క భారతదేశానికి సంబంధించినటువంటి సంగీత సంగీతానికి సంబంధించినటువంటి అవి ఆ పరికరాలని జెప్పేసి. కేవలం ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన వాటినే మనం భారతీయతలో భాగంగా పెట్టుకుందామా? మారినటువంటి పరిస్థితులన్నిటిని గూడా ఒక ఇంక్లూజివ్‌గా తీసుకొని మాట్లాడుతున్నామా అనేది కూడా మనం ఆలోచించవలసిందే. అందుకనే ఈ సందర్భంగా బహుశా కొన్ని సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు, భిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పటికీ 2007లో ఒక అద్భుతమైన పుస్తకాన్ని ప్రొఫెసర్ కంచయ్యలయ్య గారు రాయడం జరిగింది. 'టర్నింగ్ ద పాట్ టిల్లింగ్ ద ల్యాండ్' అని. 'డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇన్ అవర్ డేస్' అని చెప్పేసి. ఆ పుస్తకంలో ప్రధానంగా అట్లాగే 'పోస్ట్ హిందూ ఇండియా' అనేటువంటి పుస్తకంలో కూడా చాలా అద్భుతంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉత్పత్తి కులాలు సృష్టిస్తున్నటువంటి జ్ఞాన సంపద, సృష్టిస్తున్నటువంటి సంపద ఈ దేశంలో కాస్తో కూస్తో ప్రజలందరూ ఆకలి చావులకు గురి గాకుండా అన్నాన్ని అందిస్తున్నటువంటి అశేష ప్రజారాశుల యొక్క జ్ఞానాన్ని మనం గౌరవించాలి. శరీరాన్ని కాపాడుకోవడం కోసం కావచ్చు, శరీరము ఒక ఆరోగ్యకరంగా ఉండడానికి కావచ్చు, లేదంటే పుట్టిన ప్రతి బిడ్డ ఎదిగి సమాజంలో తన గురుతర బాధ్యత నిర్వచించడానికి కావాల్సిన సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక ఈ యొక్క వివిధ రంగాలలో ఒక సుస్థిరతను సాధించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ జీవరాశులు, ఈ ప్రజారాశుల యొక్క చరిత్రను మనము వాళ్ళ యొక్క అనుభవాలను, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, వాళ్ళ జ్ఞాన సిద్ధాంతాన్ని, వాళ్ళ సైన్స్‌ని, వాళ్ళ టెక్నాలజీని, వాళ్ళ జీవితంలో భాగంగా ఉన్న వాటిని వాళ్ళకి దురదృష్టం ఏందంటే ఆ సైన్సు, ఆ అనుభవం గ్రంథస్థం చేయబడలేదు. ఇవాళ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అని మాట్లాడుతున్నటువంటి మనమందరం కూడా మేధావులంతా కూడా ఐఐఎంల వాళ్ళు ఎక్కడెక్కడో పోయి పరిశోధన చేయకుండా లక్షలాది కోట్ల రూపాయలు పరిశోధనల పేరు మీద వేస్ట్ చేయకుండా గ్రామాలలో, తండాలల్లో, ఆదివాసీ గూడాలల్లో, గ్రామాలలో ఉన్నటువంటి ఇవాళ సైన్స్, టెక్నాలజీ పేరు మీద, ఇండస్ట్రియలైజేషన్ పేరు మీద, గ్లోబలైజేషన్ పేరు మీద ధ్వంసం అయిపోయినటువంటి ఈ ప్రజారాశుల యొక్క జ్ఞానాన్ని ఇవాళ గ్రంథస్థం చేయవలసినది. అన్ని విశ్వవిద్యాలయాలు రాష్ట్ర స్థాయిలో కావచ్చు, కేంద్ర స్థాయి కావచ్చు, ఐఐటి, ఐఐఎం లాంటి ఈ పెద్ద పెద్ద సంస్థలు కూడా గో బ్యాక్ టు ద విలేజ్ అనేటువంటి ప్రోగ్రాము గ్రామాలకు ఎప్పుడో వెనకట గో బ్యాక్ టు వేదాస్ అని చెప్పేసి స్వామి దయానంద సరస్వతి అన్నాడు. ఇవాళ ఇండియన్ నాలెడ్జ్ సిస్టాన్ని సంపూర్ణంగా, సమగ్రంగా మనం అర్థం చేసుకోవడానికి, ముందు తరాలకు అందించడానికి, ఆ ఇండియన్ నాలెడ్జ్ సిస్టాన్ని ఫస్ట్ ఒక ఇంక్లూజివ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌గా గుర్తించడం అవసరము. గుర్తించి అన్ని సామాజిక వర్గాల యొక్క ఆలోచనల్ని, జ్ఞానాన్ని, వాళ్ళ యొక్క సైంటిఫిక్ టెంపర్‌ని, వాళ్ళ యొక్క రేషనాలిటీని ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌లో భాగం చేసి, అది ఒక సమ్మిళితమైనటువంటి జ్ఞాన సంపదగా మనం గౌరవించేటువంటి ఒక మానసిక స్థితిని ఈ దేశంలో నెలకొల్పాల్సిన అవసరం ఉంది. అలా నెలకొల్పి తప్పకుండా అన్ని ప్రజారాశుల యొక్క అనుభవాన్ని గ్రంథస్థం చేసి, వాటిని ఇప్పుడు ఎదిగొచ్చినటువంటి సైన్స్, టెక్నాలజీ, ఏఐ లాంటి వాటితోని వాటి యొక్క సహకారం తీసుకొని గతంలోనే ఈ సంస్కృతి ఇలా విలసిల్లింది. ఇంత గొప్ప ఆర్కిటెక్చర్ ఇక్కడ ఉండే, ఇంత గొప్ప ఫుడ్ టెక్నాలజీ ఉండే, ఇంత గొప్ప లోహాలను తయారు చేసినటువంటి చరిత్ర ఇక్కడ ఉండే, ఇంత గొప్ప హెల్త్ సైన్స్ ఉండే, ఆయుర్వేదిక్ సైన్స్ ఉండే, యునానీ ఉండే అనేటువంటి వీటన్నిటిని రీఎస్టాబ్లిష్ చేయడానికి ఆస్కారం ఉంటది. అట్లా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది తప్ప, కేవలం ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అని చెప్పేసి మళ్ళీ కేవలం పిరికెడు సమూహాల యొక్క చరిత్రను, సంస్కృతిని, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ అనుభవాలు మాత్రమే కేవలం అగ్రకులాలుగా చెప్పబడుతున్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఎదిగొచ్చినటువంటి ఈ సమూహాల యొక్క జీవితాన్ని మాత్రమే ఇండియన్ నాలెడ్జ్‌కి పునాదిగా చేసుకొని గనక మళ్ళీ ఇవాళ ప్రభుత్వాలు, పాలకులు, విద్యావేత్తలు, విద్యా సంస్థలు అక్కడికే పరిమితం అయిపోతే మళ్ళొక్కసారి మనము ఒక రకంగా ఇంటలెక్చువల్ పావర్టీలోకి నెట్టబడతామని చెప్పేసి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇవాళ ఎదిగొస్తున్నటువంటి ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన కింది స్థాయిలో నుంచి ఎదిగొస్తున్నటువంటి ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలి. అనేక భాషలు, అనేక సంస్కృతులు, అనేక జీవన విధానాలు
వీటికి సంబంధించినటువంటి అనుభవాలన్నిటిని కూడా గ్రంథస్థం చేయించి, బహుశా అట్లాంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ భారతదేశంలో మనం ఆశిస్తున్నటువంటి ఈ భారతదేశం రాబోయే కాలంలో ప్రపంచానికి ఒక దిక్సూచిగా నిలబడుతది. విశ్వగురువుగా నిలబడే ఆస్కారం ఉంటది. అటువైపు మనందరం కలిసి ప్రయత్నం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు. థాంక్ యూ.